అందరికీ నమస్కారం. ఇటీవల వరకట్న వేధింపుల కేసుతో పాటు హత్యాయత్నం కేసు నమోదు చేయబడినటువంటి జోగి రమేష్ ఫ్యామిలీ దాదాపుగా నెలన్నర నుంచి ఎవరికి కనపడలేదు, మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఏదైతే మహిళా కోర్టు ఇటీవల వాళ్ళకి రక్షణ కల్పించిందో, అంటే అరెస్టు నుంచి తాత్కాలికంగా వాళ్ళ కుటుంబానికి రక్షణ కల్పించిందో, దాంతో జోగి రమేష్ నిన్న బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆశ్చర్యం ఏంటంటే నెల రోజుల పాటు అసలు మీడియా ముందు కనపడటానికి, పోలీసులకు కనపడటానికి భయపడినటువంటి జోగి రమేష్ ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ అవాకులు చవాకులు పేలటం. సరే, రాజకీయ విమర్శలు ఎక్కడైనా కామన్గా ఉండేవేననుకోండి. అయితే ఈయన నిన్న మాట్లాడిన దాంట్లో ప్రధానమైంది ఏంటంటే మొత్తం ఐటీడీపీనే చేసింది, ఐటీడీపీనే కుట్ర పన్నిందని చెప్పి ఆయన మాట్లాడటం జరిగింది. వాస్తవానికి జోగి రమేష్ పెద్ద కోడలు ఇచ్చినటువంటి కంప్లైంట్కి ఐటీడీపీకి ఏంటో సంబంధం నాకు అర్థం కాల. వాళ్ళ పెద్ద కోడలు ఇచ్చినటువంటి కంప్లైంట్ సరే, తెలుగుదేశం పార్టీ వెనకమాలుండి బలవంతంగా ఇది చేయించింది అన్నట్టుగా ఆయన మాట్లాడాడు. రైట్, దాన్ని కాసేపు పక్కన పెడదాం. మరి వచ్చినటువంటి ఆడియో క్లిప్స్ కానీ వీడియో క్లిప్స్ కానీ అవైనా అబద్ధాలా? అవి అబద్ధాలు అయితే కాదు కదా. తెలుగుదేశం పార్టీ బలవంతంగా పెట్టించిందని మీరు చెప్పొచ్చు, కానీ ఏదైతే జోగి రమేష్ కోడలు విడుదల చేసినటువంటి వీడియోస్ కావచ్చు, వీళ్ళు సెటిల్మెంట్ కోసం కూర్చున్నది కావచ్చు, జోగి రాజీవ్తో మాట్లాడింది కావచ్చు, ఆ వీడియో క్లిప్స్ ఆడియో క్లిప్స్ అవైతే అబద్ధాలు కాదు కదా, అవైతే నిజాలే కదా. అంటే పోనీ వీళ్ళు బలవంతంగా టీడీపీ చేయించింది అనుకున్న అవి నిజాలే కదా. అంటే వాళ్ళ కోడలు చేసిన పనిని కూడా తెలుగుదేశం పార్టీకి, అంటే వైసీపీకి ఇది ఒక ఫ్యాంటసీ. గతంలో షర్మిల జగన్మోహన్ రెడ్డికి ఎదురు తిరిగితే చంద్రబాబు నాయుడుకి అంటగట్టారు. చంద్రబాబు నాయుడు మేనేజ్ చేస్తున్నాడు షర్మిలని అని చెప్పి మాట్లాడాడు. ఇప్పుడేమో జోగి రమేష్ పెద్ద కోడలు కంప్లైంట్ ఇస్తే తెలుగుదేశం పార్టీ చేపిస్తుంది. అంటే రాజకీయాల్లో ఉన్నంత మాత్రాన వాళ్ళ ఫ్యామిలీలో జరిగిన గొడవలను కూడా ఎదుటి వ్యక్తులకు అంటగట్టడమైనా రాజకీయాల్లో రాజకీయం గురించి మాట్లాడుకోవచ్చు, కానీ మీ సొంత కుటుంబంలో జరిగినటువంటి అవకతవకలు, సొంత కుటుంబంలో జరిగినటువంటి లొసుగుల గురించి మీ కుటుంబ సభ్యులు మాట్లాడితే దాన్ని పార్టీలకు అంటగట్టడం ఎంతవరకు కరెక్ట్ నాకు అర్థం కాల. ఓకే, పోతే పక్కన నెక్స్ట్ జోగి రమేష్ అన్నది ఏంటంటే, మీకు ఫ్యామిలీలు లేవా, మీ ఇంట్లో ఫ్యామిలీలు లేవా, నేను ఏ రోజు వ్యక్తిగతంగా ఎవరి జోలికి పోలేదు, ఫ్యామిలీల జోలికి దయచేసి ఎవరు వెళ్ళొద్దు, ఫ్యామిలీల జోలికి రావద్దు, నేను మానసిక క్షోభ అనుభవించానని చెప్పి ఆయన ఏదో మాట్లాడాడు. ముందుగా జోగి రమేష్ ఒకసారి మాట్లాడిన వీడియో క్లిప్ ఉంది, ఒకసారి చూడండి. మీ చెప్పు చేతల్లో ఉన్న ఐటీడీపీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ సమాధానం చెప్పాలా? నెల రోజులు వ్యాపారం చేసేసారే, నెల రోజుల పాటు ఏ వీడియోలు సృష్టించారే, నెల రోజుల పాటు మా కుటుంబాన్ని మానసికంగా క్షోభకు గురి చేశారే, ఇది న్యాయమా? ఇది అంటే మీ కుటుంబాలేమో కుటుంబాలా, మా కుటుంబాలు కావా? చంద్రబాబు నాయుడు గారు కుటుంబాల్లో కలహాలు పెట్టి, చిచ్చులు పెట్టి, ఫేక్ వీడియోలు, ఫేక్ ఆడియోలు, ఏ డ్రామాలు అవసరమా అని చెప్పి అడుగుతా ఉన్నా. దయచేసి చంద్రబాబు నాయుడు గారు, దయచేసి లోకేష్ గారు, మీ వ్యక్తిగత జీవితాల్లోకి ఎప్పుడు మేము రాలేదు, రాము. మాకు మనస్సాక్షి ఉంది, మాకు దేవుడిచ్చిన మంచి కుటుంబాలు ఉన్నాయి. అంతేగాని ఈ విధంగా ఇంత దారుణంగా మీరు నెల రోజుల పాటు మానసిక క్షోభ, ఒకళ్ళం కాదు 11 మంది, నా కుటుంబం మొత్తం కూడా, ఎక్కడో ఉన్న నా కూతురు గుల్బర్గాలో ఉన్న నా కూతురు, ఎక్కడో ఉన్న నా మేనల్లుడు వైజాగ్లో ఉంటాడు. అసలు ఏ విధంగా మీకు మనసు చచ్చిపోయి ఏమి చేయాలో తెలియక ఇంత కుట్రలు అవసరమా అని చెప్పి అడుగుతా ఉన్నా. చూశారు కదా, మీకు ఫ్యామిలీ లేవా, మేళ్లలో లేరా, నా కుటుంబం జోలికి వచ్చి ఏదో కథనాలు రాశారు, ఐటీడీపీ కథనాలు రాసిందని ఏదో చాలా మాట్లాడాడు ఆయన. అంటే ఆయన అన్న దాంట్లో ఒక పాయింట్ కరెక్ట్గానే మాట్లాడాలి, ఎందుకంటే కుటుంబం జోలికి వస్తే ఎవరికైనా బాధ కలుగుద్ది. సో ఇప్పుడు ఆయన కుటుంబం జోలికి వచ్చారు కాబట్టి బాధ కలిగింది. వాస్తవానికి జోలికి వచ్చారు అంటే వాళ్ళ పెద్ద కోడలు ఓపెన్ అయ్యి కంప్లైంట్ ఇచ్చి బహిరంగం అయింది కాబట్టి అందరూ దాని గురించి మాట్లాడారు. అదే వాళ్ళ 4 గోడల మధ్య ఏదైనా జరుగుంటే 4 గోడల మధ్యలోకి తొంగి చూస్తే ఖచ్చితంగా తప్పే, కానీ 4 గోడల మధ్య జరిగినటువంటి ఘటన కాదు, ఇది బహిరంగంగా జరిగినటువంటి ఘటన. అందులో ఆవిడ నేరం మోపింది, మామూలు విషయం కాదు, హత్య నేరం మోపింది, జోగి రమేష్ మీదే హత్య నేరం మోపింది. సో మామూలు విషయం కాదు కాబట్టి ఆటోమేటిక్గా అందరూ మాట్లాడుకుంటారు. దీంట్లో కక్షగట్టి ఎవరు మాట్లాడారు అని చెప్పడానికి ఏమీ లేదు. ఇకపోతే ఈయన మాట్లాడాడు కదా నీతి సూక్తులు, ఏమని, నా కుటుంబం జోలికి వచ్చారు, మీళ్ళలో ఆడవాళ్ళు లేరా, మీ కుటుంబం లేరా, మేఘన నా కూతురు లాంటిదని చెప్పి జోగి రమేష్ మాట్లాడాడు. కరెక్ట్ పాయింటే. మరి ఇదే జోగి రమేష్ తాను అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు గారి ఇంటి మీద దాడికి వెళ్ళాడు. మరి అది నైతికత అవుతుందా? రాజకీయాన్ని రాజకీయంలాగా చేద్దామన్నావు కదా, మరి రాజకీయాన్ని రాజకీయంలా చేసేటప్పుడు చంద్రబాబు గారి ఇంటి మీదకి దాడికి ఎలా వెళ్ళావు? ఆ రోజు మీరు చూడండి, చంద్రబాబు గారి ఇంటి మీదకి దాడికి ఎంతమందిని వేసుకెళ్ళాడు. ఆ తర్వాత ఆయన మంత్రి పదవి పొందాడు, అదొక ఎత్తు. సరే, దాన్ని కూడా కాసేపు పక్కన పెడదాం. సరే, రాజకీయ కోణంలోనే ఆయన దాడి చేశాడని ఆయన సమర్థించుకుంటే దాన్ని కూడా పక్కన పెడదాం.
పవన్ కళ్యాణ్ గురించి ఎన్ని మాటలు మాట్లాడాడో ఒకసారి చూద్దాం. పవన్ కళ్యాణ్ గాడు ప్యాకేజీ గాడు. ఇప్పుడు చెప్తున్నా, స్టిల్ రమ్మని చెప్పండి పవన్ కళ్యాణ్, నువ్వు ప్యాకేజీ గాడు కాకపోతే నువ్వు చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు అమ్ముడు పోయావు? తెలుగుదేశం పార్టీ వాళ్ళు నిన్ను నీ కుటుంబ సభ్యులు అందరినీ కూడా తిట్టలేదా? మరలా నువ్వెందుకు వాడికి చంద్రబాబు నాయుడికి ఎందుకు అమ్ముడు పోయావు? ప్యాకేజీకి ఎందుకు అమ్ముడు చెప్పను. మేము 3 ప్రాంతాలు అభివృద్ధి చేయాలనుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్ళాల ఆట, నువ్వు ఆడేది 3 పెళ్ళాలతో, మేము ఆడేది 3 ప్రాంతాల అభివృద్ధి సంక్షేమం ధ్యేయం మాకు. మా ముఖ్యమంత్రికి, మా మనసున్న ముఖ్యమంత్రికి అన్ని ప్రాంతాల అభివృద్ధి ధ్యేయం. విన్నారు కదా, పవన్ కళ్యాణ్ ని వాడు వీడు అనటమే కాకుండా వాడు 3 పెళ్ళాలంటే మేము 3 రాజధానులు అయితే పవన్ కళ్యాణ్ 3 పెళ్ళాలాట అని చెప్పి పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూసింది ఎవరు? ఆ రోజు పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంలో రాజకీయంగా ఎదుర్కొందామని చెప్పినటువంటి జోగి రమేష్ గతంలో పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళ గురించి మాట్లాడింది ఎవరు? ఓపెన్ గా పవన్ కళ్యాణ్ వాడు వీడు అని మాట్లాడటమే కాకుండా ఆయన వ్యక్తిగత జీవితాన్ని బహిరంగంగా మీడియాలో మాట్లాడింది ఎవరు? ఇదే జోగి రమేష్. ఎక్కడితో అయిపోలేదు. మా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం 3 రాజధానుల సంకల్పం. మీ సంకల్పం 3 పెళ్ళాల సంకల్పం. ఒక్కళ్ళైనా వాళ్ళ నుంచి ఒక్కళ్ళైనా తెచ్చుకో, పాపం మంచివాడు అనిపించుకుంటారు. ఎంత దుర్మార్గం. మరొకసారి మాది 3 రాజధానుల సంకల్పం అయితే పవన్ కళ్యాణ్ 3 పెళ్ళాల సంకల్పం అని చెప్పి ఇదే జోగి రమేష్ రెండోసారి కూడా మాట్లాడాడు. తర్వాత ఇంకా మాట్లాడాడు, ఇంకా అవలేదు. ఒకసారి చూడండి. మా కోసం, మా ఎస్సీల కోసం, మా ఎస్టీల కోసం, మా బీసీల కోసం, మా మైనార్టీల కోసం, నిరుపేదల కోసం నువ్వు పోరాడుతా ఉంటే, మాకు అన్నం పెడతా ఉంటే, ఈరోజు ముసలి నక్క నారా చంద్రబాబు నాయుడు, ముసలి నక్క నారా చంద్రబాబు నాయుడు మురుగుతూ ఉన్నాడు. నక్కలు శవాలను కూడా పిక్కుతుంటాయన్న అటువంటి నారా చంద్రబాబు నాయుడు పేదలనే మా వాళ్ళనందరినీ కూడా పీక్కుతున్నాడు. మళ్ళా పీక్కు తినడానికి రోడ్డు మీదకి వచ్చాడన్నా. అందరూ కూడా తెలుసుకోవాలి. ఈరోజు ఇంకొకడు ఉన్నాడు, పిచ్చి కుక్క. ఎవడాడు? పవన్ కళ్యాణ్ అనేవాడు పిచ్చి కుక్క. ఏమయ్యా పవన్ కళ్యాణ్, పెళ్ళాలని మార్చడం కాదు, నువ్వు పెళ్ళాలని మార్చడం కాదు. ఎన్ని పార్టీలు మార్చావురా బాబు, నువ్వు ఎన్ని పార్టీలు మార్చావు? విన్నారు కదా, నారా చంద్రబాబు నాయుడు ఏమో ముసలి నక్క అంట, పవన్ కళ్యాణ్ ఏమో పిచ్చి కుక్క అంట. ఎవరు మాట్లాడారు ఇది? బహిరంగ వేదిక సాక్షిగా ఎవరు మాట్లాడారు? ఎవరు మాట్లాడారు? ఇప్పుడు నీతి సూక్తులు చెప్పినటువంటి జోగి రమేష్ మాట్లాడాడు. మీరు అన్నారు కదా రాజకీయాన్ని రాజకీయంగా చేద్దాం, కుటుంబాల జోలుకొద్దు, వ్యక్తిగత విమర్శలు వద్దు అన్నారు కదా. ఇది రాజకీయంలో భాగమా? ముసలి నక్క అని తిట్టడం కావచ్చు, పిచ్చి కుక్క అని తిట్టడం కావచ్చు, చిత్తకర్తి కుక్క అని తిట్టడం కావచ్చు, 3 పేళాలని చెప్పి మాట్లాడటం కావచ్చు, ఇవన్నీ రాజకీయమా? మరి ఆ రోజులు అంటే మీరు అధికారంలో ఉంటేనేమో నోటుకొచ్చినట్టు మాట్లాడొచ్చా? మీ అధికారం పోయేసరికి మళ్ళీ మిమ్మల్ని ఎవరు విమర్శించలా. జోగి రమేష్ని రాజకీయంగా విమర్శించలా, చంద్రబాబు విమర్శించలా, పవన్ కళ్యాణ్ విమర్శలా, నారా లోకేష్ విమర్శించలా. మీ సొంత కుటుంబంలో ఒక మనిషి వెళ్ళి కేసు పెడితే ఆటోమేటిక్గా మాట్లాడుకుంటారు. ఖచ్చితంగా ఆ పొలిటికల్ లైఫ్లో ఉన్నప్పుడు మీ కుటుంబం మీద ఏదైనా విమర్శ వస్తే ఖచ్చితంగా మాట్లాడుకుంటారు. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు 4 గోడల మధ్య సరి చేసుకునే విషయంలోకి ఎవరైనా దూరితే తప్పు కాదు కదా. ఆ రోజు నిండు అసెంబ్లీలో నారా భువనేశ్వర్ గారిని అవమానించినప్పుడు గుర్తు రాలేదా మీకు? ఫ్యామిలీల సంగతి, ఇళ్లలో ఆడవాళ్ళ సంగతి మీకు గుర్తు రాలేదా? భువనేశ్వర్ గారిని నిండు సభలో అవమానించినప్పుడు మరి ఆ రోజు ఎందుకు ఖండించలేదు? తప్పు, మనం మాట్లాడే మాటలు కరెక్ట్ కాదు, జగన్మోహన్ రెడ్డి మనం వీటిని ఖండించాలి, అసెంబ్లీలో ఈ వ్యాఖ్యలను తొలగించాలని చెప్పి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు భువనేశ్వర్ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు? ఈరోజు మీరు నీతి సూక్తులు చెప్తున్నారు కదా, ఏదో సూక్తులు చెప్పారు కదా, మీ ఇళ్లలో ఆడవాళ్ళు లేరా, మీకు కుటుంబాలు లేవా, ఇది కరెక్టేనా అని మీరు సూక్తులు చెప్పారు కదా. మరి ఈ సూక్తులు ఏదో ఇప్పుడు కూడా మాట్లాడుకుంటే బాగుండేది. ఆ రోజు మీరు నిజంగా మీరు కనుక విలువలకు విశ్వసనీయతలకు కట్టుబడి రాజకీయాన్ని రాజకీయంగా చేయాలనే ఉద్దేశంతో మీరు ఉంటే, ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో నేను మళ్ళీ చెప్తున్నా, వైఎస్ఆర్సీపీలో అందరినీ టార్గెట్ చేశారా? లేదు కదా. కొంతమంది మీద మాత్రమే తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఎవరి మీద విమర్శలు చేస్తున్నారు? గతంలో నోరు ఉంది కదా అని రెచ్చిపోయారు చూసారా, ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు మాట్లాడారు చూసారా. వాళ్ళ గురించి పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూసింది ముందుగా జోగి రమేష్, పేర్ని నాని, జగన్మోహన్ రెడ్డిలే. కాబట్టి ఈరోజు కర్మ రిటర్న్ బ్యాక్ అంటారు చూసారా. సో అలాగా ఇచ్చింది. మీరు ఆ రోజు అధికారం ఉంది కాబట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఈరోజు పైగా ఇంకో మాట కూడా మాట్లాడాడు జోగి రమేష్. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక పిచ్చి కుక్కతో సమానం. వీధి కుక్కలు మురుగుతూ ఉంటాయి, జనం కొడితే పారిపోతూ ఉంటాయి.
వీళ్ళు కూడా రోడ్ల మీదకి వచ్చి వాగుతూ ఉంటారు. రేపు జనం కదా, 2019లో జనం ఎట్లా కుట్టారో మరలా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ని, ఈ లోకేష్ని తరిమి కొడతారు. 2024 ఎన్నికల్లో 151 పైచిలుకు స్థానాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ దుందుబి మోగించబోతుంది. విన్నారు కదా, మళ్ళీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అంటే నోరు తెరిస్తే ఏదో ఒక సందర్భంలో ఒక ఫ్లోలో మాట్లాడిన మాట అయితే ఆవేశంలో ఏదో ఒకసారి అన్నాడులే అని చెప్పి మనం వదిలేద్ది మేము. కానీ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన ప్రతిసారి, లేదా ప్రెస్తో మాట్లాడిన మైకు గొట్టం ముందు పెట్టిన ప్రతిసారి కూడా పవన్ కళ్యాణ్ని పిచ్చుకొక్క అనే పదంతోనే సంబోధించాడు. మరి ఎంతవరకు కరెక్ట్ అది? ఏదో అన్నాడు జనం తరిమి కొడతారని చెప్పి, తరిమి కొడితేనే ఈరోజు 11 సీట్లకు పడిపోయి అసెంబ్లీకి వెళ్ళాలంటే భయపడే పరిస్థితి. ఈరోజు పిచ్చుకొక్క అంటూ వాగినటువంటి జోగి రమేష్ ఈరోజు నెల రోజుల పాటు అజ్ఞాతంలోకి పారిపోవాల్సినటువంటి పరిస్థితి, పోలీసులను చూసి పారిపోవాల్సినటువంటి పరిస్థితి. కర్మ చూశారా? పైగా వీళ్ళు ఇక్కడ ఇటు కులం మతం రెండింటి రంగు పులిమే ప్రయత్నం చేశాడు. మొదట ఏమంటాడంటే నా భార్య బైబిల్ చదవకూడదా, దాన్ని తప్పుగా చిత్రీకరిస్తారా, నా భార్య బైబిల్ చదివితే తప్ప అని అదే జోగి రమేష్ అక్కడ మతాన్ని అడ్డం పెట్టాడు. తర్వాత బయటకు వచ్చాక ఏమంటాడు, మేము బీసీలంతా ఏకమవుతున్నాం, చంద్రబాబు నాయుడిని అణిచివేస్తున్నామని చెప్పి మళ్ళీ కులాన్ని అడ్డం పెట్టుకుంటాడు ఇక్కడ. అంటే మతం గురించి వాళ్ళే మాట్లాడతారు, కులం గురించి వాళ్ళే మాట్లాడతారు. నీ ఫ్యామిలీలో జరిగిన ఘటనలు అబద్ధమైతే కాదు కదా, వీడియో క్లిప్స్ ఆడియో క్లిప్స్ అబద్ధమైతే కాదు కదా, దీని గురించి 10 మంది మాట్లాడారంటే బహిరంగంగా వచ్చింది కాబట్టి 10 మంది మాట్లాడారు. కాబట్టి అంటే కర్మ అనేది ఒకటి ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాలి రాజకీయ నాయకులు ఎవరైనా సరే, ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళైనా సరే లేని వాళ్ళైనా సరే, కర్మ అనేది ఒకటి ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు జోగి రమేష్ మాట్లాడిన మాటలకి కర్మ ఫలితమే ఈ రోజు అనుభవిస్తున్నాడు. నెల రోజుల నుంచి పోలీసులకు దొరకకుండా పారిపోయి కోర్టు రక్షణ ఇస్తే గానీ బయటికి రాలేనటువంటి జోగి రమేష్ ఈరోజు రెడ్ బుక్ రేపొద్దున డెత్ బుక్గా మారద్దని చెప్పి ఏదో నారా లోకేష్కి వార్నింగ్ కూడా ఇచ్చాడు. అది కూడా ఒకసారి చూడండి. రెడ్ బుక్ ఇవాళ ఏంటి? రెడ్ బుక్, డెడ్ బుక్, నెక్స్ట్ డెత్ బుక్ రాసి పెట్టుకో. విర్రవేగొద్దు, మంచి మాటలు తీసుకో. నేను చెప్తున్నాను, 4 మంచి మాటలు తీసుకో. ఎంతమందిని భయపెడతారు? భయపడే పార్టీ కాదు, భయపడే వ్యక్తులం కాదు. చూశారు కదా, ఈ రోజు రెడ్ బుక్ అంట, రేపొద్దున అది బ్లడ్ బుక్ లేకపోతే డెత్ బుక్గా ఏదో మారద్దని చెప్పి వార్నింగ్ ఇచ్చాడు నారా లోకేష్కి. నారా లోకేష్ రెడ్ బుక్ గురించి యువగళం పాదయాత్రలో పుస్తకం పట్టుకుని రాష్ట్రం మొత్తం తిరిగి చూపించాడు ఆయన. యువగళంలో రాష్ట్రం మొత్తం తిరిగి చూపించినటువంటి బుక్ అది. ప్రజలు యాక్సెప్ట్ చేశారు. ఎవరైతే నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారో వారి అంతు తేలుస్తామన్నాడు, అన్నట్టుగానే తేలుస్తున్నాడు. నారా లోకేష్ ఓపెన్గా పబ్లిక్గా యువగళం పాదయాత్రలో చూపించినటువంటి బుక్ అది. అందులో సీక్రెట్ ఏమీ లేదే, ఆయన ఏమీ రహస్యంగా దాచుకోలేదే. ఎస్, ఆ రోజు నిబంధనలు ఎవరైతే అతిక్రమించారో ఈ రోజు వాళ్ళు శిక్ష అనుభవిస్తున్నారు. అదే జరిగింది తప్ప చట్ట ప్రకారం అందులో వ్యతిరేకంగా ఏం జరగలేదు కదా. కాబట్టి జోగి రమేష్ కావచ్చు, పేర్ని నాని కావచ్చు, ఇంకా కొంతమంది ఉన్నారు. ఇటీవల కొడాల నాని బయటకు రావట్లేదు అనుకోండి పెద్దగా, వీళ్ళందరూ కూడా నోరు అదుపులో పెట్టుకోవాలి. రోజులు ఎల్లప్పుడూ ఒకేలాగా ఉండవు. ఈ రోజు నీతి సూక్తులు మాట్లాడుతున్నటువంటి జోగి రమేష్ ఆ రోజు బుద్ధేమైపోయింది. నేను వినిపించే కదా మాటలు, వీటిని కరెక్ట్ అని చెప్పగలడా జోగి రమేష్? ఈ వీడియో చూస్తే జోగి రమేష్ని సమాధానం చెప్పమనండి. ఆ రోజు పవన్ కళ్యాణ్ని, చంద్రబాబుని మాట్లాడినటువంటి మాటలేంటి, ఈ రోజు నువ్వు ప్రెస్ మీట్లో కూర్చుని మాట్లాడినటువంటి మాటలేంటి? రెండింటికి ఏమైనా పోలుకుందా? సో కాబట్టి కర్మ అనేది ఒకటి ఉంటుంది అనడానికి ఇదే ఉదాహరణ. సో జోగి రమేష్ ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి నీతి వ్యాఖ్యలను మీరు ఎలా చూస్తారు, అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.